ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీయులతో ఈ మాట పలుకుతున్నాడు. ఇజ్రాయేలీయులు దేవునికి ప్రతిష్ఠిత జనము. దేవుడు వారిని భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి వారిని తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. వారు దేవునికి అవిధేయులై ఆయనను విడిచిపెట్టినా ఆయన వారిని విడిచిపెట్టలేదు, ఎందుకంటే ఆయన వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. ప్రియులారా, ఈరోజు ఎన్నోసార్లు మనము దేవునికి అవిధేయులమైనప్పటికీ ఇంకా సజీవంగా ఉన్నామంటే దానికి కారణం ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమే. మనము ఆయన ఇచ్చే పాప క్షమాపణను, రక్షణను పొందుకొని యుగయుగాలు ఆయనతో జీవించాలనేదే ఆయన ఆశ. అందుకే ఆయన మన ఎడల విడువక కృప చూపుచున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలే అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అని. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను బోధకుడను గాను నియమింపబడితిని. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కూర్చున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలే అనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమించుచు విడువక మా ఎడల కృప చూపుచున్నావని మేము నీవిచ్చే క్షమాపణను, రక్షణను పొందుకొని యుగయుగాలు నీతో జీవించాలనేదే నీ ఉద్దేశమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా ఎడల నీకున్న ప్రేమను మేము ఎరిగిన వారమై నిన్ను నమ్ముకొని నీ ప్రేమ యందు నిలిచి ఉండుటకు సహాయము దయచేయమని
నిన్ను ప్రేమించు మేము మా సహోదరులను కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మేము నీ వలన పొంది ఉన్నాము గనుక సహోదర ప్రేమ మేము కలిగి ఉండుటకు కృపచూపమని నీ దయా సంకల్పం చొప్పున నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మా ఎడల విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.